నమస్తే వెల్కమ్ టు 69 టీవీ ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ ప్రతిసారి అమరావతి శంకుస్థాపన పేరిట ఏపీ ప్రజలను మోదీ మోసం చేస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి ఎందుకు అభివృద్ధి చేయలేదన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. ప్రకాశం జిల్లా ముక్తాపురంలో ఈదురుగాలులకు నేలకొరిగిన అరటి పంట. కూటమి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్న అరటి రైతులు. హింస మనుషుల ప్రాణాలు తీయడం ద్వారా శాంతి ఎప్పటికీ రాదు. మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరపాలన్న జస్టిస్ చంద్రకుమార్. బోనస్ కోసం ఆంధ్ర నుండి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న వరి ధాన్యం. నల్గొండ జిల్లా రాష్ట్ర సరిహద్దుల్లో 7 లారీలను సీజ్ చేసిన వాడపల్లి పోలీసులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే గతంలో బీజేపీ ఏపీకి 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రధానమంత్రి ముందు నోరు మెదపడం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధులు తులసిరెడ్డి విమర్శించారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రతిసారి అమరావతి శంకుస్థాపన పేరిట ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాశ్మీర్లో ఉగ్రదాడి తర్వాత పారిపోయిన ఉగ్రవాదులను ఒకరిని కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టుకెళ్లకపోయిందని ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. గత 10 ఏళ్ల నుంచి ప్రధాని మోడీ అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారో చెప్పాలని ప్రశ్నించారు తులసిరెడ్డి. నిన్న అమరావతి పునర్నిర్మాణ సభను చూసినప్పుడు అల్లు అర్జున్ సినిమా ఆర్యాలో ఒక పాట జ్ఞాపకానికి వస్తూ ఉంది. ఆ అంటే అమరాపురం, ఆ అంటే ఆంధ్రాజనం అనే పాట జ్ఞాపకానికి వస్తూ ఉంది. ఇక్కడ ఆ అంటే అబద్ధాలు, ఆ అంటే అతిశయోక్తులు, ఆ అంటే అప్పులు, ఆ అంటే ఆడంబరాలు ఈ జ్ఞాపకానికి వస్తున్నాయి. నిన్న నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద అబద్ధం చెప్పడం జరిగింది. ఏంటంటే ఆ అంటే అబద్ధం. ఏమిటి అబద్ధం? నేను 2015లో శంకుస్థాపన చేశాను. ఈ గత 10 సంవత్సరాలలో అమరావతి అభివృద్ధి కోసం నా సాయశక్తులా సహాయం చేశానని చెప్పాడు. ఇది పెద్ద జోక్, ఇది పెద్ద అబద్ధం. అమరావతి అనేది ఇది ఒక రాజధాని కాదు, ఇది ఒక శక్తి. అమరావతి అనేది భారతదేశానికి ఒక ఇంజన్గా, గ్రోత్ ఇంజన్గా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. ఇదే మాటలు 2015 అక్టోబర్ 22న ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. నువ్వు గ్రాంట్ ఇవ్వని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుకుపోతుంది. ఆ అప్పు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి, అంటే ప్రజలు తీర్చాలి. కాబట్టి మూడవది ఆ అంటే అప్పులు. నాలుగవది ఆ అంటే ఆడంబరాలు. అవసరమా? మళ్ళీ పెళ్ళికి, రెండో పెళ్ళికి ఇంత అవసరమా? తర్వాత ఒకరికొరు పొగుడుకోవడం, ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని పొగుడుకోవడం. పవన్ కళ్యాణ్ గారి మాటలు అంటే కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించి దాంతో యుద్ధం చేసి ఆ దేశాన్ని 2 ముక్కలు చేయడమే కాకుండా 90,000 మంది పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకొని మళ్ళా మానవతా దృక్పథంతో వదిలిపెట్టడం జరిగింది. అప్పటికి ఈయన 3 నెలల బాలుడు. తర్వాత ఈ దేశం కోసం మోడీని అడుగు నీకు దమ్ముంటే. మూడవది 10 రోజులైంది, 11 రోజులైంది అని బట్టి అర్థమవుతుంది నువ్వు చిన్నపిల్లనివి, నువ్వు అతిగా ఊహించుకోవాకు. నీ పరిస్థితి ఇది. చాక్లెట్ తినే నీ భావజాలం కానీ ఇవన్నీ ఆ పరిస్థితి నువ్వు అతిగా ఊహించుకోవని చెప్పినట్టు.
ప్రకాశం జిల్లా కోమరోలు మండలంలోని ముక్తాపురం గ్రామంలో 2 రోజులుగా బలమైన ఈదురుగాలులు వర్షాల వల్ల అరటి తోట నష్టపోయినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. ఎకరాకు 80,000 వరకు పెట్టుబడి పెట్టి పంట వేశామని తీరా పంట చేతికి వచ్చే సమయానికి వర్ణుడు తమకు తీవ్ర నష్టం కలిగించినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అరటి రైతులను ఆదుకుంటూ నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని మనుషుల ప్రాణాలు కాపాడేందుకు శాంతి చర్చలు జరపాలని కోరుతున్నామని తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల మధ్య చర్చల ఆవశ్యకతపై మానవ హక్కుల వేదిక నిర్వహించిన సదస్సుకు జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హింస, మనుషుల ప్రాణాలు తీయడం ద్వారా శాంతి ఎప్పటికీ రాదన్నారు. రాజ్యాంగం 21వ ఆర్టికల్ ప్రకారం ప్రతి ఒక్కరూ జీవించే హక్కు కల్పించిందని ఆ హక్కును కాపాడటమే తమ లక్ష్యమన్నారు. మావోయిస్టులకు రాజకీయ నాయకులకు మధ్య ఒప్పందాలు లేని చర్చలు జరపాలన్నారు. ప్రజలు ఎక్కడ సమావేశాలు పెట్టినా 10 మంది అయినా 100 మంది అయినా 1000 మంది అయినా నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయే ఒంటిగా కలిగినోడి కాలు పోయి చిన్ని తమ్మయ్యా నీ కాలు చేతులు ఇరిగినాయా. ఎక్కడ చెప్తూ మీరు సరెండర్ గారు మీరు హైదరాబాద్ పెట్టేస్తారు. మేమేమంటున్నాం, ఆ విషయం కూడా చర్చలో పెట్టండి. ఆ విషయం కూడా ప్రభుత్వం ఇంక్లూడ్ చేయండి. వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడడానికి వచ్చినప్పుడు, చర్చించడానికి వచ్చినప్పుడు అది కూడా మీరు డిమాండ్ చేయండి. మీరు కూడా వదిలిపెట్టేసి రావాలా? మరి వాళ్ళు ఏం చెప్తారో చూడండి, వాళ్ళు ఏం అడుగుతారో చూడండి. బయటకు వచ్చిన తర్వాత మాకు జీవించే హక్కు కావాలని అడుగుతారా? మరి ఏం అడుగుతారు? హిందూ ధర్మం అని చెప్పేసి ఒక్క మాట చెప్పేసి నువ్వు ఇచ్చేస్తా. నీ హిందూ ధర్మం అని చెప్తున్నావే, హిందూ ధర్మంలో రామకృష్ణ పరమహంస గారు చెప్తారు బుద్ధిలో నువ్వే చెప్తున్నావు అఖండ భారత్ అని, మొత్తం భారతంతో ఒకటేనని, భారత మాత అంటున్నావు కదా. మేము వీళ్ళందరూ భారత మాత బిడ్డలు గారా? ఆదివాసీలు భారత మాత బిడ్డలు గారా? అడే మనుషుడిని చెప్పడం ద్వారా ఎక్కడ శాంతి రాదు. ఇంతకుముందు గత చరిత్ర మొత్తం మీరు తీసుకోండి, ఎక్కడైనా కానీ సిక్కుల మీద దాడి ఇందిరాగాంధీ ఉగ్రవాదుల మీద దాడి ఇందిరాగాంధీ చేసింది. స్వర్ణ దేవాలయంలోకి పోయి చంపాలనే సమస్య వచ్చింది. అమ్మ చంపాలి అట్లా చేయదు, బయటకు వచ్చినాక పట్టుకోదని చెప్పారు మహారాజు వాళ్ళు. మేము ఒక మంచి హృదయంతో, ఒక మంచి భావనతో భారతదేశంలో శాంతి కోసం, ప్రజల అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం శాంతి చర్చలు జరగాలని కోరుతున్నాం. దానికి కేంద్రం ఒప్పుకోవాలా? ప్రతి ఊళ్ళో, ప్రతి పట్టణంలో, ప్రతి చోట ప్రజల నుంచి డిమాండ్ రావాలని, అన్ని రాజకీయ పార్టీల నుంచి, అన్ని సంస్థల నుంచి కూడా ఇదే డిమాండ్ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది. వనపర్తి జిల్లాలో రాత్రి ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యాన్ని బీఆర్ఎస్ నాయకులు మార్కెట్ యార్డ్లో పరిశీలించి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు పోరాడతామని రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం వచ్చిన ధాన్యానికి గన్ని బ్యాగులు లేవని, ట్రాన్స్పోర్ట్ లేదని కొనుగోలు చేయకుండా ఉంచిన ధాన్యం అకాల వర్షానికి 30,000 బస్తాలు నీటిపాలు అయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యాసంగిలో 75 లక్షల బస్తాలు మార్కెట్ యార్డుకు వస్తాయని అంచనా ఉన్న పర్యవేక్షణ లేక రైతులను ఈ ప్రభుత్వం నట్టేట ముంచిందని విమర్శించారు. నడిచిన దాన్ని వెంటనే నడిచిన ధాన్యాన్ని వెంటనే వైఖరి ఆల్రెడీ సరిగా లేక
వనపర్తి మార్కెట్ యార్డ్లో దాదాపు 30 రోజుల పాటు వాళ్ళు వడ్లను 4 నెలల పాటు కష్టపడిన వడ్లను దాదాపు 4 వారాలైంది మార్కెట్లోకి వచ్చి. 4 వారాల నుంచి రైతు 4 నెలల నుంచి పొలంలో వండుకున్నాడు. దాదాపు 4 వారాల నుంచి ఈ మార్కెట్ యార్డ్లో వండుకున్నాడు. 4 వారాలు ఈ ఎండలకు 3 రోజులకే మ్యాచర్ వస్తుంది. 3 రోజులకు మ్యాచర్ వచ్చినాక వాళ్ళు కాంటాలు చేసిన సంచులే దాదాపు చెప్తున్నారు 30,000 వరకు ఓట్లతోన రైతు కుటుంబ ఓట్లతోన గెలిచిన ఈ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ మళ్ళీ 30 రోజుల పాటు ఈ ఇక్కడ ఉన్న రైతులు రోడ్డు పిలుగులు ఎప్పటికీ ఇంటికే తెస్తాను నేను సెంటర్కు వాళ్ళు దుకాణం చేసుకుని అవి తడిసిపోతుండే దాని పరిస్థితి మొత్తం అయితే భరించాలి యాడికలు చేసి భరిస్తారు వరకు మా రైతుకే సంబంధం. మరి రెండోది ఆ గోదాముల ఖాళీ చేసిన తర్వాతనే మా డాక్యుమెంట్లు తీసుకుంటారు వాళ్ళు. అది వరకు డాక్యుమెంట్లు అది మొత్తం రైతుకే. ఏం చేయాలి మేము మీరు తిప్పి ఎండబెట్టుకోండి. సంచులు తడిచినాయి కదా 10-15 రోజులు రాత్రి తడిచినాయి కదా 20 రోజులు ఉన్నాయి. అవి తిప్పండి మీరు తిప్పి ఎండినాక ఎత్తాం అది వరకు ఎత్తామని మాట్లాడతాం. వాళ్ళు ముందే తింటే మాకు ఎందుకు పరిస్థితి సార్ అది. బోనస్ కోసం ఆంధ్ర నుండి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ధాన్యం లారీలను నల్గొండ జిల్లా వాడపల్లి పోలీసులు పట్టుకున్నారు. సుమారు 2,200 ధాన్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లపై క్వింటాల్కు 500 చొప్పున బోనస్ ఇస్తుండటంతో ఏపీకి చెందిన దళారులు దందాకు తెరలేపాలన్నారు. ఆ రాష్ట్రంలో తక్కువ రేటుకు సన్న వడ్లు కొని అడ్డదారిలో లారీలను బార్డర్ దాటించి అక్కడి ఐకేపీ సెంటర్లలో విక్రయిస్తున్నారని తెలిపారు. అక్రమాలను ముందే ఊహించిన ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దులైన వాడపల్లి నాగార్జున సాగర్ వద్ద ఇంటిగ్రేట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్న డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఈ క్రమంలోనే ఆంధ్ర నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న 7 ధాన్యం లారీలను సీజ్ చేశామని, ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న పలువురు దళారులపైన చీటింగ్ కేసులు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. పర్సన్స్ వాళ్ళు వీళ్ళతోటి ట్రాన్స్పోర్టర్స్తో కలుపుకొని అందాజా ఇంకా మేము కొంచెం డెప్త్కి దీని వెనుక ఉన్నటువంటి ఆర్గనైజర్ని మేము పట్టుకోవాల్సి ఉంది. అందాజా ఇప్పటి వరకు మాకున్న దాంట్లో 14 పైన ఎక్యూజ్గా సైడ్ చేయడం జరిగింది. అంటే మన దగ్గర ఏమైనా గుర్తించిరా సార్ ఇట్లా చీటింగ్ పాల్పడుతున్నారని ఇప్పటివరకు ఏమైనా? ఇప్పటివరకు లేదు. ఇప్పుడు మాకు దొరికినటువంటి వెహికల్స్ని బట్టి మేము డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలోని ఏకొండూరుకి చెందిన యూట్యూబర్ వేంపాటి మధుమిత మృతి తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు తిరువూరు సర్కిల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. దీంతో ఇరువైపులా భారీ ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా 3 రోజుల క్రితం వీసన్నపేట మండలం తెల్లదేవరపల్లిలో యూట్యూబర్ మధుమిత అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. Yes,
ఎక్కడి నుంచి ఉంటుంది ఇంకా ఒరే మనం పోయేది మన తిరువురే కదా, మన కొంపడే కదా, మన కొండూరే కదా, మన విజయవాడే కదా, మన ఆడపిల్ల మనకి ఇక్కడ కదా పోయేది. మరి ఎక్కడి నుంచి వస్తుంది భద్రత? ఇవాళ న్యాయం కోసం రోడ్డెక్కి మధ్యమెత్ర కోసం తిన్నాం. 3 రోజులు అవుతుంది. కన్న వాళ్ళకి తెలియదా బాధ? ఎంత శోభాన్ని పెడతారో బంధుమిత్రులు వీళ్ళందరికీ. తను మంచి అమ్మాయి, రీల్ చేసుకుంటున్న ఒక అమ్మాయి ఇలా దుర్మరణం పాడైపోతే మనందరం స్పందించాలి కదా. మనందరికి ఉంది కదా బాధ్యత. ఉందా లేదా? ఉంది. భారతదేశ ప్రతి పౌరుని అడుగుతున్నా, ఉందా లేదా మిత్రమా నీకు? ఉంది. ఒక అన్యాయమైన అమ్మాయి ఇలా చనిపోతే ఒక భారతదేశంలోనే చనిపోయింది, పాకిస్తాన్లోనే కాదు కదా, భారతదేశంలోనే కదా. మరి నీకు లేదా మిత్రమా? నీకు లేదా? తిరుమలకు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి శ్రీవారి భక్తులు తరలి వస్తుంటారు. ఇప్పటికే భక్తుల సేవలో టీటీడీ తరిస్తుండగా ప్రస్తుతం తిరుపతి పోలీసులు సైతం వినూత్న కార్యక్రమం ద్వారా భక్తులకు సేవలు అందించనున్నారు. ఈ సేవలు 24 గంటలు అందించేందుకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నిర్ణయించారు. తిరుపతిలో ఏదైనా సమాచారం కావాలంటే టీటీడీ సిబ్బందిని సంప్రదించాలి. కానీ ఇప్పుడు పోలీసులు సైతం ఆ బాధ్యతను తీసుకున్నారు. దీనితో ఇక శ్రీవారి భక్తులకు పోలీసుల సేవలు మరింత చేరువ కానున్నాయి. శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల కోసం మే ఐ హెల్ప్ యూ వినూత్న సేవా కార్యక్రమాన్ని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రారంభించారు. హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల ప్రకారం విజిలెన్స్ మరియు పోలీసు కంబైన్డ్గా ఎక్కడైతే కొంత క్రౌడెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాలో మా పోలీస్ని మరియు విజిలెన్స్ వాళ్ళని మే హెల్ప్ అనేసి ఒక జాకెట్ ఇచ్చి భక్తులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా, ఒకవేళ ఇన్ కేసు వాళ్ళ దర్శనానికి సంబంధించి ఏ దారిలో పోవాలని కొంతమంది మిస్ అవుతారు. మిస్ అయిన వాళ్ళు వచ్చి ఎక్కడ అడగాలో తెలియదు. బట్ వీళ్ళు ఆల్రెడీ జాకెట్ చేసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఒకవేళ ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా వాళ్ళు ఇవ్వడానికి 24/7 మా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఉదాహరణకి లడ్డు కౌంటరు, అఖిలాండము, కొంత మ్యూజియము, ఎక్కడైతే భక్తులు ఎక్కువగా క్రౌడెడ్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో మా వాళ్ళు ఉండేసి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మా వాళ్ళు ఇస్తారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ గాయని ఉషా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఉషకు రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. స్వామివారి దర్శనం జరగాలి అని అంటే దానికి చాలా అదృష్టం కావాలి. అండ్ ఆయన పిలిస్తే కానీ దర్శన భాగ్యం దొరకదు. ఈరోజు చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా బాగా జరిగింది దర్శనం. ఇలాంటి అంటే పునర్దర్శన ప్రాప్తిరస్తూ అంటారు కదా, ఎప్పుడు తిరుమలలో ఇలా దర్శనం కావాలని మనస్ఫూర్తిగా వాయిస్ ఆఫ్ ఉషా అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ ఐకా రికార్డ్ లేబుల్ అని ఒక రికార్డ్ లేబుల్ స్టార్ట్ చేశాను. అందులో సాంగ్స్ చేస్తున్నాను, అలాగే కొన్ని మూవీస్ పాడుతున్నాను. కారులో షికారు అని ఒక ఇంటర్వ్యూ సిరీస్ ఒకటి కూడా స్టార్ట్ చేశాను యూట్యూబ్లో. అలాగే పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. మంచి పాటలు మేలో ఒకటి రిలీజ్ చేయబోతున్నాను.
విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికితీసి వారి ప్రతిభకు తగ్గ ఫ్యాకల్టీ బోధించడం వల్ల నేడు చందానగర్లోని పేస్ ఐఐటి అండ్ మెడికల్లో విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి ప్రతిభను కనబర్చారని సంస్థ డైరెక్టర్ శంకర్ కస్తూరి అన్నారు. ఈ సందర్భంగా విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ఉత్తీర్ణతకు ఫ్యాకల్టీస్ ఓ కారణమైతే ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రోత్సహించినప్పుడే 100% విజయం సాధిస్తారని తెలిపారు. వైష్ణవి అడ్వాన్స్మెంట్ అన్ని సో వాటి థ్యాంక్స్ మాకు వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంత అచీవ్మెంట్ చేసేవాళ్ళం కాదు. సో వాటి థ్యాంక్స్. Parents also to kindly instruct exactly follow what the questions from media feel free to ask. మీరు ఒక 2 minutes లో తెలుగులో క్లియర్ అయ్యి మీరు లిక్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఎస్పెషల్గా ఫ్యాకల్టీ వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు ఎంతో సపోర్టివ్గా ఉన్నారు ఈ జర్నీలో. ఆఫ్ కోర్స్ ఇది ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ అంటే పేస్ కాలేజ్ వాళ్ళు సెటప్ చేసేసి ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో వాళ్ళ ఫస్ట్ బ్రాంచ్. కానీ మేము వాళ్ళతో ఫస్ట్ సంప్రదించినప్పుడే మాకు ఎంతో నమ్మకం కుదిరింది. ఆ తర్వాత మేము మా పాపనికి జాయిన్ అయ్యాక రిజల్ట్స్ ఇప్పుడు మేము చూడవచ్చు. వైష్ణవి సౌదీలో ప్రముఖ హోటల్స్ కలిగిన మహమ్మద్ అబ్దుల్ మోహిత్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అరేబియన్ అఫైర్స్ అనే రెస్టారెంట్ను ప్రారంభించారు. ఈ ప్రారంభానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని హోటల్ను పరిశీలించి దుబాయ్ నుండి వచ్చి హైదరాబాద్లో హోటల్స్ ప్రారంభించడం హైదరాబాద్ సిటీకి శుభ పరిణామమన్నారు. రుచికరమైన, శుభ్రమైన, ఆరోగ్యకరమైన వంటకాలను ప్రజలకు అందించాలని హోటల్ నిర్వాహకులను కోరారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు మహమ్మద్ అబ్దుల్ మోహిత్ మాట్లాడుతూ అన్ని రకాల సౌదీ వంటకాలను హైదరాబాద్లో తయారు చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిసారి అమరావతి శంకుస్థాపన పేరిట ఏపీ ప్రజలను మోదీ మోసం చేస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి ఎందుకు అభివృద్ధి చేయలేదన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. ప్రకాశం జిల్లా ముక్తాపురంలో ఈదురుగాలులకు నేలకొరిగిన అరటి పంట. కూటమి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్న అరటి రైతులు. హింస, మనుషుల ప్రాణాలు తీయడం ద్వారా శాంతి ఎప్పటికీ రాదు. మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరపాలన్న జస్టిస్ చంద్రకుమార్.
బోనస్ కోసం ఆంధ్ర నుండి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న వరి ధాన్యం. నల్గొండ జిల్లా రాష్ట్ర సరిహద్దుల్లో 7 లారీలను సీజ్ చేసిన వాడపల్లి పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.